హాయ్ వ్యూవర్స్. సైజ్ ఆఫ్ ద అంటే పెన్నిస్ ఏదైతే ఉంటుందో, ఆర్గన్ అంటే మీ అంగం సైజ్ ఎంత ఉండాలి? దాని గురించి చాలా అపోహలున్నాయి. ఈరోజు మనం దాని గురించి మాట్లాడదాము. సైజ్ గురించి ఎందుకంటే ఈ అపోహలు ఎందుకొస్తున్నాయంటే చాలామంది ఏమంటారంటే సైజ్ డజంట్ మ్యాటర్. సైజ్ గురించి మనం ఆలోచించడం అవసరం లేదు. మీరు అదేదో అంటారు. సరే మీకు దేవుడు ఎంత సైజ్ ఇచ్చారో అది మీరు మెయింటైన్ చేయగలుగుతున్నారా? ఒకవేళ మీరు హస్తప్రయోగం ఇలాంటివి ఏదో ఒకటి అలవాటులో పడి మీరు ఒకవేళ ఏదైనా ష్రింక్ చేసుకుంటే, తక్కువ చేసుకుంటే దానికి మేము ది బెస్ట్ మెడిసిన్స్ ఇస్తున్నాము. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్తాను. మా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు లాస్ట్ మంత్. లాస్ట్ మంతే ఆయన వచ్చాడు. మళ్ళీ రిపీట్ అయ్యారు. అతను ఏం చెప్పారంటే 1 మంత్‌లోనే అతనికి మనము జిమ్‌కెళ్ళి ఎలా ఎక్సర్‌సైజ్ చేస్తే మన కండరాలు ఎలా పెరిగినట్టు కనిపిస్తాయి. అలాగా అంటే మన అంగం గూడా కొంచెం హెల్తీగా, దృఢంగా, గట్టిగా అయింది అని జెప్పారు. అతని సైకాలజికల్లీ అతను హెల్తీ అయ్యాడంటే ఇప్పుడు మీరు అర్థం జేసుకోలేరు దాని గురించి. ఎందుకంటే అంగం ఏదైతే ఉంటుందో అప్పుడప్పుడు మీరు ఒకవేళ ఏ స్త్రీనైనా చూస్తే అది ఒక నేచురల్ వేలో మీరు ఏం జూస్తారంటే స్త్రీ బ్రెస్ట్స్ ఏవైతే ఉంటాయో మీరక్కడ జూస్తారు. దాన్ని బట్టి మీరు అట్రాక్ట్ అవుతారు. ఒకవేళ అవి అంటే ఒక చిన్నగుంటే ఏదైనా ష్రింక్ అయిపోతే మీకు అట్రాక్షన్ ఉండదు. అలాగే అమ్మాయిలు గూడా మీ పెళ్ళైన తర్వాత ఎప్పుడైతే మీరు అవుతారో వాళ్ళు గూడా అది అంగం చూస్తారు. వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అయితే అది దానికి మీరు హెల్తీ పెట్టుకోవడం, మంచిగా పెట్టుకోవడము, గట్టిగా, మంచిగా, దృఢంగా ముందు ఎలా ఉండే మీకు అలా ఉండడం అది ఇంపార్టెంట్. అది మీరు చూసుకోవాలి. దాని గురించి ఒకవేళ మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అది అసలు ఇంప్రూవ్ అవ్వట్లేదు. హస్తప్రయోగం లాంటి అలవాటు ఎక్కువగా అతిగా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఒకవేళ ఈ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తుంటే మీరు మా దగ్గర రావచ్చు. ట్రీట్మెంట్ మా దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. యునాని మందులతో మాక్సిమం 3 మంత్స్ ట్రీట్మెంట్ మేమిస్తాము. బయట మీకు చాలా అంటే దీనికి ఎక్కువగా డబ్బులు ఖర్చులవుతున్నాయి. ఇక్కడ మా దగ్గర ఒక అఫోర్డబుల్ ప్రైస్‌లో మేమిచ్చి మీ ట్రీట్మెంట్ చేస్తాము. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.